ఫస్ట్ అసలు ఈ ఇండస్ట్రీకి రావాలి, నాలో ఒక నటుడు ఉన్నాడు అనే సంగతి మీకు ఎప్పుడు తెలిసింది సార్? నాకు నేను 5th క్లాస్లో ఉన్నప్పటి నుంచి సినిమాల్లోకి వెళ్ళిపోదాం ఇంట్రెస్ట్ అండి. ఫిఫ్త్లో ఉన్నప్పుడు నేను ఇంట్లోని చైల్డ్ ఆర్టిస్ట్, అంటే అసలు ఏం చేయాలో తెలియదు, చైల్డ్ ఆర్టిస్ట్కి వెళ్ళిపోతున్నాను. ఇంట్లో నవ్వారు అనమాట. చిన్నప్పటి నుంచి నాకు చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం. సూపర్. నా బాగుందంటే 5th 6th ఆ టైంలోని మా రిలేటివ్స్ ఇంటికి వచ్చినప్పుడు ఏంటో పెద్దకి ఏమవుతావు అంటే, చిరంజీవి పెద్ద అయిన తర్వాత చిరంజీవిలో పన్ను అవుతానంట. వాళ్ళు ఏరా అంటే రోజు చిరంజీవిని చూడొచ్చు కదా దగ్గర నుంచి. సూపర్. అంటే నాకు తెలియదు, అప్పుడు నా ఏజ్కి అంటే రోజు చూస్తాం ఇంట్లో ఉంటే హ్యాపీగా, అంటే మనం ఎప్పుడో సినిమాకి వెళ్ళి చూస్తాం లేదా టీవీలో చూస్తాం. ఇంట్లో పని చేస్తున్నట్టు హ్యాపీగా రోజు చూస్తాడు కదా అనే ఒక మైండ్ సెట్. సో ఆయన ఇంట్లో పని చేస్తే రోజు చూడొచ్చు కదా ఆయన్ని, అంతవరకు అక్కడే ఉండొచ్చు కదా. అలా మరే నవ్వేవారు అనమాట. సో అంటే 5th క్లాస్లోనే మీకు అంత సినిమాకి వెళ్ళాలని ఒక ప్యాషన్, చిరంజీవి గారి మీద అంత అభిమానం వచ్చేసింది. అది కాకుండా టీవీలో ఇంటర్వ్యూలు అవి వచ్చావు కదా అప్పట్లో. సో ఇంట్లో ఎవరు లేనప్పుడు అద్దం ముందుకు వచ్చి నన్ను ఎవరు ఇంటర్వ్యూ చేస్తున్నట్టు అలా సమాధానాలు, అలా ఆన్సర్లు ఇచ్చావు అనమాట. 5th క్లాస్ 5th 6thలో ఉన్నప్పుడు. సో చైల్డ్ ఆర్టిస్ట్కి వెళ్ళిపోదాం అనుకున్నా, కాదన్నారు. 10th అయిన తర్వాత వెళ్ళరా అన్నారు. సో 10th అయిన తర్వాత ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ దానికి అప్లై చేస్తాను ఇంట్లో అన్నాను. ఇంటర్ చేసిన తర్వాత వెళ్ళాను. సరే ఇంటర్ చేశాను, తర్వాత డిగ్రీ చేయండి అనమాట. సరే మొత్తానికి డిగ్రీ జాయిన్ అయ్యి ఇంకా ఇంట్లో గొడవాడి ఫస్ట్ ఇయర్ ఇలాగ కాలేజ్లో జాయిన్ అయ్యి 1 month 2 months అయిన తర్వాత హైదరాబాద్ వచ్చాం. ఓకే. ఫ్రెండ్స్ దగ్గర ఇంట్లో డబ్బులు తీసుకొని హైదరాబాద్ వచ్చి 1 month. సో హైదరాబాద్లో నాకు ఎవరు తెలియదు. నా ఫ్రెండ్ ఇంటర్లో చదివినాడు ఇక్కడ మొయినాబాద్లోని ఏదో ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అయితే వాడి దగ్గరికి వెళ్ళి హాస్టల్లో ఉండి అక్కడి నుంచి రోజు ఫిల్మ్ నగర్కి వచ్చి అలాగ 1 month ఉన్నా. ఎవరో చెప్పారు మాట ఫోటోలు ఇస్తే సినిమాలు ఆఫర్లు వస్తాయి. సో వైజాగ్లో మంచి ఫోటోలు తీసుకొని నీ ఫోటోలు పట్టుకొని వచ్చేసి హైదరాబాద్ ఆఫీసులకి ఇవ్వడం, ఇంకా నాకు క్యారెక్టర్ వచ్చేస్తుంది అని ఫీలింగ్ మాట. అదే అప్పుడు అసలు ఏం వస్తుంది అంటే ఇంటర్ అయిపోయి డిగ్రీ ఫస్ట్ జాయిన్ అయితే సరిగ్గా అంటే మీసాల గడ్డలు కూడా సరిగ్గా రాని టైము, యంగ్ ఏజ్, క్యారెక్టర్లు రావు. 4 రోజులు ఉన్నాను, డబ్బులు అయిపోయి తెచ్చుకున్న డబ్బులు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాను. మళ్ళీ డిగ్రీ సెకండ్ ఇయర్ అయింది, మళ్ళీ అలాగే ఒక 2 months మళ్ళీ వచ్చాను. మళ్ళీ అలాగే ఫోటోలు ఇచ్చి అసలు ఏం పని జరగట్లేదు అనమాట. కాదని చేసి మళ్ళీ వెళ్ళిపోయి ఇంకా 3rd year అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత 1 year ఆగి వచ్చి ట్రయల్స్ చేస్తున్నప్పుడు ఆ సీరియల్ ఆఫర్ వచ్చింది. సో అలాగా ఫస్ట్ అంటే కెమెరా ఫేస్ చేయడం కానీ ఏదైనా. సో అది ఫస్ట్ మంజులా నాయుడు గారి ప్రొడక్షన్లో వచ్చింది. మంజులా నాయుడు గారి ప్రొడక్షన్లో వచ్చిన వాళ్ళందరికీ ముందు విపరీతమైన పేరైతే వస్తుంది. అవునండి, అవును. అదైతే మీకు తెలుసు కదా. అవును. ఆ టైంలో ఉన్నప్పుడు నాకు అంటే ఫస్ట్ టైం ఆ సీరియల్ అంటే నేను ఈరోజు షూట్ చేశాను, ఒక 2 days తర్వాత టెలికాస్ట్ అయిపోయింది. ఎక్కడో బయట ఎక్కడో సిగ్నల్ దగ్గర ఉంటే ఆవిడ వచ్చి గుర్తుపట్టడం నాకు అసలు అర్థం కాలేదు. నాకే చాలా షాకింగ్ అనిపించింది అనమాట. మొన్నే కదా చేశాను, ఇప్పుడు నేను టెలికాస్ట్ అయిపోవడం, జనాలు గుర్తుపట్టడం అని చెప్పి అంత క్రేజ్ ఉండేది అప్పట్లో. అంత క్రేజ్ ఉండేది అప్పుడు. ఎందుకంటే ఎప్పుడైనా మొగల్ రేకులని కానీ అంతకుముందు ఇంకోటి ఏదో వచ్చేదండి, అన్నీ కూడా చాలా ఫేమస్ సీరియల్స్ కానీ వాళ్ళ కాంటెంట్ జనాల్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లోకి అలా వెళ్ళిపోయేది. అవును, చాలా పర్ఫెక్ట్గా సెట్ చేసేవాళ్ళు.